హై వ్యూవర్స్, ఇది అందరినీ జాగ్రత్త పరిచే వీడియో. నేను గత కొద్ది రోజులుగా చెప్తూ ఉన్నాను. ఈ కరోనా వచ్చిన తర్వాత కొంతమంది అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఇది కరోనా తగ్గిన తర్వాత వాళ్ళకి. దానికి కారణం సైడ్ ఎఫెక్ట్స్. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంతమంది చనిపోతున్నారు. కానీ వ్యాక్సిన్ కనుక తీసుకోకపోతే లక్షలా చనిపోయేవాళ్ళు. ఇదైతే నిజం. ఓకే, కరోనాలో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఈ మధ్య చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. నేను కూడా ఇచ్చున్నాను. బట్ అంత ఇండెప్త్గా వెళ్ళాల, భయపడతారండి. అందుకని తర్వాత డీటెయిల్గా ఇస్తా. ఇప్పుడు చెప్పబోతున్న వీడియోలు ఏంటంటే, అకస్మాత్తుగా మన మనిషి చనిపోయారు ఒకళ్ళు. ఆ తర్వాత ఆ మనిషి అంటే ప్రేమ ఉన్నోళ్ళు, ఆ మనిషి మీద ఆధారపడ్డోళ్ళు, వారు ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా చూసుకోవటమే ఈ యొక్క వీడియోకి ఉద్దేశం. ఢిల్లీలో అభిషేక్ 20 సంవత్సరాల వయసు. అతనికి మొన్న నవంబర్లో పెళ్ళైంది. అంటే పెళ్ళి అంత 3 నెలలు లేదంటే 4 నెలలు, 3 నెలలే. అతని భార్య అంజలి. వీళ్ళు మొన్న సోమవారం చక్కగా సరదాగా ఢిల్లీలోని జూ పార్క్కి వెళ్ళారు. జూ పార్క్లో సరదాగా నడుస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అభిషేక్ కూలిపోయాడు. ఇదేంటని చెప్పేసి ఆమె భయపడుతుంది. ఈలోపు వాళ్ళు వచ్చి దానికి నీరు పోయినటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వాళ్ళు చెక్ చేసి మా వల్ల కాదు, సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అన్నారు. ఆడకి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే చనిపోయాడమ్మా ఆల్రెడీ అని చెప్పేసి అన్నారు. బాడీ ఇంటికి తెచ్చారు. ఇంటికి తెచ్చినప్పుడు ఈ అమ్మాయి అంజలి ఏడుస్తూ ఉంది. వాళ్ళది అపార్ట్మెంట్లో ఫ్లాట్ 7వ అంతస్తు. ఏడుస్తూ ఒక్కసారిగా పైకి లేచింది. ఒక్క ఉదుటిగా బయటకు అలా వెళ్ళింది. ఏంది ఈ అమ్మాయిని స్పీడ్గా వెళ్తే అన్నీ వెనకాల పట్టుకోబోయారు. ఈలోపు అమ్మాయి బాల్కనీ నుంచి దూకేసింది. ఇంకంతే, స్పాట్లో చనిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రాణాన్ని ఆ దేవుడు తీసుకెళ్ళాడు. ఈ కరోనా సైడ్ ఎఫెక్ట్లు దిక్కుమాలను మనం ఇంకేం అనలేం. పోయింది, ప్రాణ సహజంగా పోయింది. బట్ ఈ అమ్మాయి ప్రాణం పోయిందంటే తప్పు ఎవరిది? ఆ అమ్మాయిదా? లేదా బాధలో ఉంది, పెళ్ళై 3 నెలలే, గబకం జర్రాన్ని జరగవచ్చు, ఏమైనా చేసుకునిద్దేమో అని జాగ్రత్తగా ఆమె పక్కనే ఉండి ఆమె కనిపెట్టుకుంటా ఉన్నోళ్ళు తప్ప? ఎవరి తప్పు ఇక్కడ? దేవుడిదా? లేదన్నప్పుడు ఆమె స్వయంగా చేతులు చేసుకుందా? ఖచ్చితంగా ఆమె తోసిన తప్ప, ఆత్మహత్య, నో డౌట్. కానీ ఆమెను కనిపెట్టుకొని ఉండండి. సాధారణంగా నార్మల్గా చనిపోయిన వారి విషయంలోనే కొంతమంది మూర్ఖంగా మంచి బిహేవ్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా మొన్న ఈ మధ్య ఎవరో తల్లి చనిపోయిందని చెప్పేసి కొడుకు చనిపోయినారు. ఇంకో చోట వచ్చేసి కొడుకు చనిపోయి చెప్పి తల్లి చనిపోయింది. మొన్న మధ్య వచ్చేసి ఇలాగే కొడుకు ఏదో అయితే హెల్త్ ఏదో తేడా కొడితే ఇంకెందుకు నాకు అని చెప్పేసి లైఫ్ ఒక అమ్మ ఎవరో చనిపోయారు. అసలు నిజంగా బుర్రా బుద్ధి పనిచేయట్లేదు. అసలు ఎందుకు చనిపోతున్నారు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ మధ్య. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. అనకూడదు కానీ సీరియస్లీ వీడియోస్ పర్పస్ అది చెప్తున్నప్పుడు నాకే ఇద్దరు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని సొసైటీలో. బట్ అటువంటి వాళ్ళే చాలామంది కనిపిస్తూ ఉన్నారు. సో దయచేసి జాగ్రత్త, మీ వాళ్ళని కాపాడుకోండి. ఇంట్లో 2 మనిషి చనిపోతే మిగతా ఇంకెవరైనా సరే డిప్రెషన్లోనే పిచ్చి పనులు చెప్పడం జాగ్రత్తగా కాపాడుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వల్ల ఆ డిప్రెషన్లోనే వాళ్ళు బాధపడే ఉంటే దయచేసి మారండి. మానవ జన్మ అన్నది చాలా ఉత్తమమైంది. ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప మానవ జన్మ రాదు. అటువంటి మానవ జన్మని సక్రమంగా హ్యాపీగా వినియోగించుకోండి. పోతామండి, ఏదో ఒక రోజు పోతాం. కానీ ఆ పోయేది ఎలా ఉండదు, సహజంగా ఉండాలి. మనంతా మనం చంపుకునేలా ఉండొద్దు.